ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయం ధ్యానించుకున్నాం. ఇదిగో నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ని ఏ విధంగా ఐగుప్తు చేతి నుంచి తప్పించాడు, ఏ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అదేవిధంగా ఏ విధంగా దేవుడు ఐగుప్తుల్ని అదే ఎర్ర సముద్రంలో పాతి పెట్టాడు అనే అన్ని విషయాలు చూడవచ్చు. ఇదిగో మొదటిగా నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరను, వారు అలాగు దిగిరి. చూసారా, ఇదిగో దేవుడు ఇశ్రాయేలుని సింపుల్గా ఉండే ఫిలిస్తీన్ మార్గంలో కాకుండా చుట్టూ తిప్పి అరణ్య మార్గంలో తీసుకొచ్చాడు. ఇలా అరణ్య మార్గంలోకి రాగానే ఇదిగో వాళ్ళ వెనకాల ఫలో సైన్ ఉంది, వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి. ఇక చూడడానికి ఏది ఎక్కువ లేదు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, నేను ఐగుప్తు సేనల ద్వారా మహిమ తెచ్చుకుంటాను. ఇది ఈరోజు మీరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారా? వెనక సమస్య, ముందు సమస్య, చుట్టుపక్కల అంతా ఏ దారి లేదు. దేవ నశించిపోతానేమో అని భయపడుతూ ఉన్నారా? దేవ ఏంటి ఎంత శ్రమ తట్టుకోలేకపోతున్నాను అంటున్నారా? అయితే వెంటనే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ శ్రమ ఎంత అయితే దేవునికి వచ్చే మహిమ అంత, మీ శ్రమ ఎంత అయితే మీరు పొందుకోబోయే మేలు అంత. అవును, శ్రమను బట్టే బహుమానం పడుతుంది. ఇదిగో దేనికోసమైతే మనం ఎక్కువ వేల చెల్లిస్తామో అది చాలా విలువైంది కదా. అలాగే మీరు శ్రమలు ఎక్కువగా అనిపిస్తుంటే దేవుడు చాలా విలువైంది మీకు ఇవ్వబోతున్నాడని అర్థం. కాబట్టి గాబరా పడకండి, ఏమైపోతుందో అని భయపడకండి. అన్ని దిక్కులు మూసిపోయినా ఒక దిక్కు ఎప్పుడు మనకు తెరిచి ఉంటుంది, అదే దేవుని దిక్కు. ఇదిగో ఆయన వైపు చూసిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి శ్రమ ఎక్కువ అవుతున్న కొద్దీ దేవుడిని ఎక్కువగా స్తుతించండి, ఎందుకంటే దేవుడు అత్యంత గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో మీరు 13వ వచనం చూసినప్పుడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజే రక్షణను మీరు ఊరకు నిల్చుని చూడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడూ చూడరు అని చెప్తూ ఉండడం చూడవచ్చు. ఇదిగో ఇశ్రాయేల్ సైన్యం భయపడినప్పుడు వాళ్ళు మోషే మీద సనగడం మొదలుపెట్టారు. వాళ్ళు గాబరా పడిపోతున్నారు. ఇదిగో వాళ్ళందరూ గాబరా పడుతూ మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏమాత్రం గాబరా పడలేదు. అతను వెంటనే దేవునికి చూశాడు. దేవుడు కూడా వెంటనే మోషేకి సమాధానం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? మోషే భయపడకండి, ఈరోజు మీరు చేయాల్సిన పని ఊరకు నిల్చుని చూడటం, మిగిలిందంతా నేను చేస్తాను. ఇదిగో ఒక్కోసారి మనం అదే పని చేయం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేసి నా మీద ఆధారపడండి నేను చూసుకుంటానని చెప్పినప్పుడు మనం గాబరా పడిపోయి ఏదేదో చేద్దాం అనుకుంటాం. ఇదిగో మనం తీసుకునే ప్రతి స్టెప్ మనం ఇంకా ముంచేస్తే తప్ప ఏ విధంగానూ బయట తీశారు. అందుకనే దేవుడు చెప్పిన మాటని మోషే తూచా తప్పకుండా చేశాడు. దేవుడు చెప్పిన మాటని మోషే తూచా తప్పకుండా చేశాడు. అందుని బట్టి దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ఇప్పుడు చూసిన మోకాల్ని మరలా చూడవు, కంగారు పడకు అని చెప్పి. అలాగే మీరు కానీ ఈ అధ్యాయం చివరిలో చూసినప్పుడు ఇదిగో వాళ్ళు చచ్చి శవాలై తేలడం మోషే చూశాడు. అవును, వాళ్ళ ముఖాలని ఇంక మరలా అతను చూడలేదు. ఆ విధంగానే దేవుడు చేశాడు. అందుని బట్టి ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, సాతాను తలంచే కుతంత్రాలను బట్టి, సాతాను మీకు తెప్పించే ఆశ్రమాలను బట్టి గాబరా పడకండి, కంగారు పడకండి, ఏమైపోతుందని భయపడకండి. దేవుడు చూసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ఊరకు నిల్చుని చూడమంటున్నాడు. మీ పని ఆయన్ని నమ్మి ఆయన చేతిలో చేవేసి ఆయనతో కూడా నడిచిపోవడం. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో మీరు 20వ వచనం చూసినప్పుడు, అది ఐగుప్తీయుల సేనను ఇశ్రాయేల్ సేనకు నడుము ప్రవేశించును, అది మేఘము గనక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించిన గనక ఆ రాత్రంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. చూసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దేవుడు పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వీరి మధ్య నడుస్తూ వెళ్తున్నారు కదా. ఇది దాని గురించి. ఈ స్తంభం ఇశ్రాయేల్కి ఐగుప్తులకి మధ్య ప్రవేశించింది. ఇదిగో ఏ స్తంభం అయితే ఇశ్రాయేల్కి రాత్రి వెలిగిస్తుందో అదే స్తంభం రాత్రికి వీళ్ళకి చీకటం కలగజేసింది. ఈ ఐగుప్తీయులు దేవుని ప్రజల దగ్గరకు రాకుండా అడ్డు వేసింది. ఒకటే స్తంభం, ఒకటే దేవుడు, కానీ ఇద్దరికి రెండు రకాలుగా కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇదిగో మనం ఆయన దగ్గరకు వచ్చే విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ప్రతిఫలం ఆధారపడి. ఐగుప్తీయులు దేవునికి విరోధులుగా వస్తున్నారు. అందుని బట్టి దేవుడు వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేవుని పక్షాన్ని వస్తున్నారు అందుకని చెప్పి దేవుడు వారి పక్షాన్ని నిలబడి రాత్రి వరకు వెలిగాడు. కానీ అదే స్తంభం ఐగుప్తీయులకి చీకటి కలగజేసింది. వాళ్ళు
ఇశ్రాయేలుని చేరుకోకుండా అడ్డు వేసింది. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దగ్గరికి మనం ఎలా వస్తాం, మనం అలాంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మీరు కానీ మొదటి సమూయేలు గ్రంథం చూసినప్పుడు దాంట్లో నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు దోచుకెళ్ళిపోవడం చూడొచ్చు. ఇదిగో అదే నిబంధన మందసం ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఓబేదెదోముకు ఉన్నది అంతటినీ ఆశీర్వదించాడు. కానీ అదే నిబంధన మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కేకలు ఆకాశాన్ని అంటే అంతగా దేవుడు వాళ్ళకి పుండ్లు తెప్పించాడు. వాళ్ళు అంతగా వ్యాధుల బారిన పడ్డారు. చెప్పుకోకుండా చోటన వాళ్ళకి గడ్డలు పుట్టి దాన్ని బట్టి వాళ్ళ ఆక్రమణలో ఆకాశాన్ని అంటే ఒకే దేవుడు ఒకే నిబంధన మందసం, కానీ ఇద్దరికి రెండు రిజల్ట్. ఇదిగో అలాగే ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం సరి లేకుండా, మన భక్తి సరి లేకుండా, మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తే నాకేదో చేసేయాలనుకుంటే దేవుడు మనకేమీ చేయడు. నిజానికి దేవుడి దగ్గరికి మనం అలా వస్తే మనం శిక్షకు పాత్రం అవుతాం. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కాదు, శిక్షనే పొందుకుంటాం. అదే 6 నెలల్లో ఇశ్రాయేలు నడిచిపోయారు, కానీ అదే 6 నెలల్లో ఐగుప్తు సైన్యం అంటే మునిగి చచ్చింది. అదే స్తంభం ఇశ్రాయేలుకి వెలిగించింది, కానీ ఆ స్తంభమే ఐగుప్తులకి చీకటి. అవును, దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన హృదయం సరి చేసుకురావాలి. మన తలంపులు సరి లేకుండా, మన హృదయం సరి లేకుండా, మన ఒప్పుకోలు సరి లేకుండా, మన సాక్ష్యం సరి చేసుకోకుండా దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర నుంచి శిక్షనే పొందుకుంటాం, ఆశీర్వాదానికి. ఈ విషయం దేవుడు యెర్దయను ద్వారా మనతో తెలియజేస్తున్నాడు. చూశారు కదా, ఇదిగో దేవుడు యెర్దయను ద్వారా మనతో ఈ 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా, మనకి శ్రమలు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు మనం ఇంకా ఆనందించాలి, ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనకు గొప్ప బహుమతి రాబోతుంది. ఇక 2, మన శ్రమల మధ్యలో నిల్చున్నప్పుడు దేవుని వంక చూస్తే దేవుడు చెప్పే మాట ఉంటే ఊరకు నిల్చొని చూడు, నేను చూసుకుంటానని చెప్పి. కాబట్టి ఆయన దగ్గర ఊరకు నిల్చొని చూడడం మంచిది, ఆయన తప్పక చూసుకుంటాడు. ఇక చివరిగా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. మన హృదయ స్థితి సరి లేకుండా దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదానికి శాపాన్ని బతుకుంటాం. ఈ 3 విషయాన్ని దేవుడు యెర్దయను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి వీటి విషయం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇది నాన్న నిర్గమకాండం 14వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవతండి మాకు శ్రమలు వస్తామని దాన్ని బట్టి ఆనందించాలని, ఎందుకంటే మా ఫలం అధికంగా ఉందని మాకు తెలియజేస్తుంది. దేవ, శ్రమలు వచ్చినప్పుడు ఊరక నిల్చుని చూడాలని, నీ వాగ్దానాన్ని పట్టుకుని దేవతండి నీతో సాగిపోవాలని తెలియజేస్తున్న ఆ విధంగా ఉంటూ మాకు సహాయం చేయండి. దేవా, నీ వద్దకు వచ్చేవారు దేవతండి నీవు ఉన్నావని నమ్ముతూ, నిన్ను నమ్మిన ప్రతి వారికి ఫలం దయచేస్తూ నమ్ముతూ రావాలని, హృదయాన్ని సరి చేసుకు రావాలని, లేకుంటే దాన్ని బట్టి శిక్ష తప్ప ఆశీర్వాదం పొందుకొని తెలియజేస్తాం. ఆ విధంగా దేవతని నిన్ను పూర్ణ హృదయంతో నమ్మే భాగ్యం ఒక్కొక్కటి దయచేయండి. నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన వేడుకొని పొందుకొని నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువులోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.